జనవరి 26 భారతదేశ గణతంత్ర దినోత్సవం. అయితే ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసలుకి ఏదైతే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవంలో పాల్గొంచుకుంటారు. అయితే ఈ గణతంత్ర దినోత్సవం రోజున జనగణమన ఏదైతే దేశ జాతీయ గీతం ఉందో అందరికీ ఆనవాయితీ. ఈ జనగణమన జాతీయ గీతంలో క్రైస్తవుల పాత్ర కూడా ఉందని చెప్పేసి అనేక వార్తలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అసలుకి ఈ యొక్క జనగణమన జాతీయ గీతంలో క్రైస్తవ పాత్ర ఎంత మేరకు ఉందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ నాయకులు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి రిపబ్లిక్ డే వేడుకల్లో భారతదేశం మొత్తం ఏర్పాట్లకు సంబంధించి బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, దేశ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని జనగణమన పాడబోతున్న నేపథ్యంలో ఈ జనగణమన గీతానికి సంబంధించి ఇందులో క్రైస్తవుల పాత్ర ఉందని గురించి చెప్పున్నారు. అయితే అసలు ఎంతవరకు దీంట్లో పాత్ర ఉందంటారు? దీని గురించి వాస్తవాలు ఏంటి? 3 ఉన్నాయి. ఆంధ్ర ఇప్పుడు జాతీయ పతాకం ఆవిష్కర్త ఆంధ్రాకి సంబంధించిన ఆయనే పింగళ వెంకయ్య గారు, నెల్లూరు. తర్వాత ఈ జాతీయ గీతం జనగణమన అది రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎప్పుడో 1911లో మొట్టమొదట కాంగ్రెస్ సభలో పాడారు. అది అంతకుముందు దానికి ఒక ట్యూన్ లేదు, స్వరకల్పన లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకునేవాళ్ళు. తర్వాత ఒక 1919లో ఫిబ్రవరిలో ఠాగూర్ గారు సౌత్ పర్యటనప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కొంచెం అస్వస్థత, కొంచెం బాగలేదు, ఒంట్లో బాగలేదు. అక్కడ ఆయన ఫ్రెండ్ యాండ్రూ గారు, మీరు మదనపల్లి వెళ్ళి, అంటే అప్పుడు ఆంధ్ర ఊటీ అనేవాళ్ళు దాన్ని, మదనపల్లి చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఇంతకుముందు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు వచ్చినట్టుంది. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అక్కడ బీసెంట్ థియలాజికల్ కాలేజ్, బీటీ కాలేజ్ ఉంది. అక్కడికి వెళ్ళి నా ప్రిన్సిపాల్ నాకు తెలిసిన ఆయనే, కాబట్టి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే ఆయన బెంగళూరు నుంచి మదనపల్లి వచ్చారు. వచ్చి ట్యూస్డే వచ్చారు, 25 ఫిబ్రవరి 25 ఎప్పుడు వచ్చారు. వస్తే ఆ మర్నాడు వెన్స్డే అక్కడ పిల్లలు అయిపోయినట్టు, అది మిషనరీ స్కూల్ కాబట్టి క్రిస్టియన్ పాటలు పాడుకుంటున్నారు. అందరు రాత్రి భోజనాలు అయినాక క్రిస్టియన్ పాటలు పాడుకుంటున్నారు. ఈయన అలాగ వాక్ చేస్తూ అటు వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు అవి విని బాగుంది అని విని, నా దగ్గర కూడా ఒక కవిత ఉంది, నేను మీకు వినిపిస్తాను అని ఈ జనగణమన వినిపించారు. వినిపిస్తే అక్కడ మ్యూజిక్ టీచర్ మార్గరెట్ గారు ఉన్నారు. ఆమె అప్పట్లోనే ఇంగ్లాండ్లో సంగీతంలో పట్టా పొందిన ఆమె. సంగీతంలో ఈ ట్యూన్స్ అన్నీ చేయడం ఆమెకు వచ్చు. దీనికి స్వరకల్పన చేస్తే బాగుంటుందండి, నాకు దీని అర్థం చెప్పండి అంటే ఆయన ఇప్పుడే అక్కడే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. ఇప్పటికీ ఆ బీటీ కాలేజీలో మదనపల్లిలో ఆయన స్వదస్తూరితో, స్వహస్తాలతో రాసిన ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది, ఇప్పటికే ఉంది అక్కడ. సో అది ఆయన అర్థం చెప్పినాక ఆమె ట్యూన్ చేశారు. పిల్లలు కూడా అందరూ కలిపి ట్యూన్ చేశారు. ట్యూన్ చేసి ఠాగూర్ గారికి వినిపించారు. అబ్బా చాలా బాగుంది అని చిన్న చిన్న మార్పులు చేసి అక్కడి నుంచి అదే బాణి పాడుకుంటున్నాం మనం. అప్పటి నుంచి 19 ఫిబ్రవరి 25, 26 బుధవారం, అప్పటి నుంచి అదే. అసలు ఎప్పుడు 1950 జనవరి 24న జాతీయ గీతంగా ఆమోదించారు. దీన్ని 1950 జనవరి 24న ఆమోదించారు. అప్పటి వరకు 1919 ఫిబ్రవరి 26 నుంచి ఏదైతే 31 సంవత్సరాలు, ఈ 31 సంవత్సరాలు బీటీ కాలేజీలో ఆ ఉషోదయ గీతంగా ఆడపాడుకునేవాళ్ళట జాతీయ గీతాన్ని. అదే జాతీయ గీతం అప్పుడు అనలేదు, జనగణమనని. ఇప్పుడు మనకి జాతీయ గీతం ఏ సాంగ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అని పేరు పెట్టాడంట ఆయన, ఠాగూర్ గారు దాన్ని. అది తెలుగులో ఉషోదయ గీతం. ఆడ పాడుకునేవాళ్ళు వాళ్ళ స్కూల్లో. ఫస్ట్ పాడితే ఎవరంటే మిషనరీ స్కూల్లోనే ఇది పాడుకున్నది. అంతకుముందు 2-3 చోట్ల కాంగ్రెస్ మహాసభలోనూ అక్కడ వినిపించారు, కానీ రెగ్యులర్గా పాడుకున్నది ఎక్కడంటే ఇక్కడ. సో దాన్నే జాతీయ గీతంగా తర్వాత మన స్కూల్లో మనందరం పాడాం, జనగణమన మనందరం పాడాం. నేను చెప్పేది ఏంటంటే, మనం స్కూల్స్లో పాడుతున్నాం, లేకపోతే గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాడుతున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలలో కూడా పాడితే ఎంత బాగుంటుంది, జాతీయతా భావం, అంతే కదా. దీంట్లో ఈ జనగణమన నిజంగా అర్థం తెలిస్తే అసలు ఇది ఓ మతానికి సంబంధించింది కాదు,
ఒక నాయకుడికే సంబంధించింది కాదు, ఇది ఒక్క నాయకుడికే సంబంధించింది కాదు. ఎక్కడ నాయకుడి పేరు లేదు, మహాత్మా గాంధీ అనో అంబేద్కర్ అనో లేకపోతే ఇంకోటనో ఒక్క పేరు లేదు. దీని నిజంగా 2 ముక్కల్లో దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే భారతదేశాన్ని నడిపించే ఓ నాయకుడా, ఓ దేవుడా, నిన్ను స్మరించుకుంటున్నావు, నీకు వందనం, అంతే దీని అర్థం. ఆ దేవుణ్ణి నాయకుడిని స్మరించుకుంటున్నాం, అంతే దీని అర్థం. ఏమీ లేదు, దేవుడు అంతే. ఒక మతానికి సంబంధించిన దేవతో దేవుడో పేరు లేదు ఇది. కాబట్టి ఇది అన్ని వర్గాల వారు లేకపోతే అన్ని మతాల వారు వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రాల్లో చర్చ్ బయట పోలుగట్టి ఏంటది ఆ జెండా వందనం చేసి జనగణమన పాడి, ఎలాగూ అంటే స్కూల్స్లో పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళి స్కూల్ దగ్గర ఎలాగో జెండా వందనం ఉంటుంది. కానీ గృహిణులు లేకపోతే వీళ్ళు అది సెలవు దినం కాబట్టి ఏం చేస్తారు, చర్చిలో కూడా ఏదో ప్రోగ్రాం పెడతారు. చర్చిలో గుడికి వస్తారు ఆ రోజు కదా, అన్నిటికీ వస్తారు. కాబట్టి అక్కడ కూడా జెండా వందనం చేస్తే ఆ జాతీయతా భావం వస్తుంది. ఆ దేశం కోసం ఆ నాయకులను స్మరించుకుంటారు. అబ్బా మనకు స్వతంత్రం వచ్చింది, మనం రాజ్యాంగం రాసుకున్నాం, మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం, స్వేచ్ఛ వచ్చింది మనకి, మన దేశం, నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, హక్కులు కల్పించబడ్డాయి అనే భావం వస్తుంది. యాక్చువల్గా చర్చిలో దేశ నాయకుల కోసం ప్రార్థించమని బైబిల్లో చెప్పింది. యాక్చువల్గా క్రిస్టియన్స్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు, కాదు, తప్పు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎవరు నెగ్గితే, ఏ ముఖ్యమంత్రి అయితే, ఏ ప్రధానమంత్రి ఉంటే ఆ ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఇంకా నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. నువ్వు సుఖముగా బతుకు నిమిత్తం నాయకులందరి కోసం ప్రార్థన చెయ్యి అని చెప్తుంది. నాయకులు మంచి ఆలోచనలతో పరిపాలన చేస్తేనే కదా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేది. ఆడు పిచ్చోడు అనుకో, పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఎలాగా అవుతుందో అలాగవుతుంది. అందుకనే మంచి ఆలోచనలు కలగాలి నాయకులకి, వాళ్ళు మంచిగా పరిపాలన చేయాలి అని బైబిల్ ప్రార్థన చేయమని చెప్తుంది. ప్రార్థన చేస్తారు కూడా, క్రైస్తవులు ప్రార్థన చేస్తారు తప్పనిసరిగా. కాకపోతే అవుట్వర్డ్ అపియరెన్స్ లేదు. ఏంటది, జెండా వందనం చేయట్లేదు కాబట్టి వీళ్ళు మన దేశాన్ని గౌరవించట్లేదు, లేకపోతే మన సంప్రదాయాలను గౌరవించట్లేదు, వీళ్ళు వేరే దేశం వెళ్ళిపోండి. ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే జాతీయత భావం లేదేమో, వీళ్ళ పాత్ర లేదేమో. ఏది స్వతంత్ర సమరయోధుల్లో క్రైస్తవుల పాత్ర ఉంటుంది. అన్ని వర్గాలు, క్రైస్తవులే కాదు, యాక్చువల్గా అన్ని వర్గాల పాత్ర, అందరి పాత్ర ఉంటుంది. ఏదో ఒక్క వర్గం పాత్ర. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, ఎంతమంది కష్టపడితే మనకి అన్నం నోటి దగ్గరికి వస్తుంది? ఒక కులమోడే కష్టపడుతున్నాడా, లేకపోతే ఒక్క మతమోడే కష్టపడుతున్నాడా? కాదు కదా, అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి జాతీయ భావం అంటే మనందరం. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఈ మతం వేరే దేశానికి సంబంధించింది, లేకపోతే వేరే దేశం వాళ్ళ మతం లాగా ఇది కాబట్టి అక్కడికి వెళ్ళిపోను కాదు. మనకి ఎప్పుడైనా బ్రాడ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు ప్రపంచమే చిన్న కుగ్రామం అయిపోతుంది కదా. మనం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం వేరే దేశాల వాళ్ళని, ఇక్కడికి రండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని ఆహ్వానిస్తున్నాం. మనకి ఇంకా చిన్న మైండ్ ఉంటే నువ్వు మెజారిటీకే రూలు. ఒక ఆయన అంటున్నాడు, ఎవరో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, ఏంటి అంటే మేము మెజారిటీ కాబట్టి మాదే చెల్లుతుంది, మైనారిటీకి ఇది లేదు, మా మాట కాదు. మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఐ మీన్ ఇండియన్ కదా, నేను భారతీయుడిని, మెజారిటీ ఇండియన్ మైనారిటీ ఇండియన్ అన్నాం కదా. ఒక ఆయన రాసుకున్నాడు చక్కగా, ఆయన టోపీ మీద రాసుకున్నాడు, థ్యాంక్ యూ జీసస్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని రాసుకున్నాడు. పేట్రియాటిక్ స్టేట్మెంట్ అది. ఈ భారతదేశంలో పుట్టించావు నన్ను ఒక స్పెషల్ పర్పస్తో, ఈ భారతదేశానికి ఆశీర్వాదంగా ఉండాలని. కాబట్టి అది స్పెషల్ టాపిక్ అనుకోండి, జనగణమన. అయితే ఈ అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో చేస్తే, నేను క్రైస్తవ నాయకుడిని కాబట్టి చర్చ్ ఫాదర్లకి లేకపోతే క్రైస్తవ నాయకులకి నేను సూచించేది ఏంటంటే, నేను డిమాండ్ చేయట్లేదు కానీ సూచించేది ఏంటంటే, ప్రతి చర్చ్ దగ్గర ఆ రోజు రిపబ్లిక్ డే ఎలాగూ ప్రేయర్స్ పెట్టుకుంటారు. సో అక్కడ జెండా వందనం చేసి జాతీయ గీతం పాడి లోపలికి వెళ్ళి చక్కగా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే దాన్ని జాతీయ గీతాన్ని ట్యూన్ చేసింది ఎవరు? ఒక మహిళ ఆంధ్రాలో. నేను ఆంధ్ర క్రైస్తవ నాయకుడిని కాబట్టి ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఒక ఆంధ్ర వాళ్ళు
అంటే అక్కడ మళ్ళీ మా వాళ్ళే అని ఇది కాదు, కంపారిజన్ కాదు. మన వాళ్ళు ఉంటే మనం సంతోషిస్తాం, వేరే వాళ్ళు అయినా పర్వాలేదు. ఠాగూర్ గారు రాశారు, ఆయన వేరే రాష్ట్రం అయినా కాదు, మన భారతీయుడే. ఆయన రాశాడు, ఈమె స్వరకల్పన చేసింది, ఏదో కొంత చేసింది. కాబట్టి స్వరకల్పన చేసింది అసలు ఫస్టే మిషనరీ స్కూల్లో పాడుకున్నది ఇది ఒక 31 సంవత్సరాలు. కాబట్టి అది దాని అర్థంలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఆ అర్థం ఉందంటే, ఏది జనగణమన, జన అంటే జనులు, గణ అంటే ఒక గ్రూపులు, ఒక వర్గాల, అన్ని వర్గాలో, మతాలో, లేకపోతే కులాలో, ఒక వర్గాలో, జనగణ అధినాయకుడా, మమ్మల్ని పాలించే నాయకుడా, జనగణ మన అధినాయక జయహో, నీకు జయం కలగాలి నాయకుడా, నీకు జయం కలగాలని కోరుతున్నాం. మన నాయకుడి కోసం ప్రార్థన చేస్తున్నాం. సో అలా తర్వాత మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒకటే అనే భావం. ఏది పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు అన్నీ ఒక్కటే, మనందరం ఒక్కటే అనే భావం దీంట్లో ఉంది. ఓకే. ఆ తర్వాత నదులు, మన దేశంలో ఎన్నో గొప్ప నదులు ఉన్నాయి అని ప్రేజ్ చేసి, గంగా, యమున, ఇవన్నీ. సో ఎంతో గొప్ప నదులు ఉన్నాయి మన దేశంలో అని ప్రేజ్ చేస్తున్నాం. తర్వాత తవ శుభనామే జాగే, నీ నామం విన్న తోడనే, లేకపోతే విన్న వెంటనే వాళ్ళు నిన్ను మహింపరుస్తారు అనే భావం ఇది. తవ శుభ ఆశీసమాగే, నిన్ను మహింపరుస్తారు అనే భావం. కాబట్టి ఎక్కడ నీ దేవుడు నువ్వు పెట్టుకో అక్కడ. లేకపోతే ఒక నాయకుడు సంబంధించింది కాబట్టి నీకు కొంతమంది నాయకులు గుర్తొస్తారు. అందరూ మనకు తెలియరు, స్వతంత్ర సమరయోధులు అందరూ మనకు గుర్తుంటారా? గుర్తున్న వాళ్ళు అందరినీ స్మరించుకో కదా అనే భావం ఇది. చక్కటి భావం. నీ భాగ్య విధాత అని ఉంటుంది కదా, మా భారతదేశ భాగ్య విధాతవు నీవు. కాబట్టి మన భారతదేశాన్ని ఏది నడిపించే నాయకుల్ని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనం ప్రార్థన చేసుకునే ప్రార్థన ఇది. దీంట్లో ఎక్కడ దేవుడు, వేరే దేవుడు ఏముంది? ఏం తప్పు చర్చిల దగ్గర లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర ఎగరేస్తే ఆ జాతీయత భావం ఆ రోజు అన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? జాతీయత భావం స్కూల్లో చేస్తున్నాం, జనగణమన పాడుతున్నాం, ఆఫీసుల్లో పాడుతున్నాం. కానీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మరి పాడుతున్నారో లేదో నాకు తెలియదు. కొన్ని చర్చిల్లో చేస్తారు ఇది, కొంతమంది చేస్తారు. కాబట్టి నేను ఇచ్చే పిలుపు ఇది, అద్భుతమైన గీతం ఇది. ఇప్పుడు కొన్ని మత సంబంధమైన ఉంటాయి, ఒక మతం వాళ్ళు పాడుకోరు. ఓకే, మంచిదే. అసలు భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దైవాన్వేషణ. సరే, అది సెపరేట్ టాపిక్ అనుకోండి. సో ఈ జనగణమన అయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఉంది, స్త్రీల యొక్క పాత్ర ఉంది. నేను క్రైస్తవ నాయకుడిని కాబట్టి మిగతా వర్గాలు కూడా హిందువులు, ఇప్పుడు ఠాగూర్ గారు హిందువులు, లేకపోతే ఇంకొకరి పాత్ర ఎన్నున్నాయి నాకు తెలీదు, ఎంతమంది ఏం చేశారో తెలీదు. నేను క్రైస్తవ నాయకుడిగా మా క్రైస్తవురాలు మార్గరెట్ గారు స్వరకల్పన చేశారు. కాబట్టి అందరి పాత్ర ఉంది దీంట్లో. కాబట్టి ఇది ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా పాడుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.